హాయ్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాగా పాపులర్. ఎందుకంటే పొటాటో బేస్డ్ కాబట్టి ఆ స్నాక్ ఎల్లప్పుడూ తినాలని ఉంటది. రోజు తినేవాళ్ళు ఉంటారు. రోజు 2 సార్లు తినేవాళ్ళు ఉంటారు. సో, ఇదేంటంటే మాక్సిమం 99% ఏంటంటే ఫ్రోజనే కొంటారండి. అంటే బయట ఆల్రెడీ ఫ్రోజన్ ప్యాకెట్స్ 1 కేజీ ప్యాకెట్స్, 2 కేజీ, 2.5 కేజీల ప్యాకెట్స్ చాలా కంపెనీస్ అమ్ముతాయి. మెకెయిన్ అని చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఇప్పుడు వచ్చినాయండి. అన్నిట్లో మోస్ట్ పాపులర్ ఏంటంటే మెకెయిన్ కంపెనీ వరల్డ్ లీడర్. ఫ్రెంచ్ ఫ్రైస్ సప్లైస్‌లో. సో, డైరెక్ట్‌గా తెచ్చుకొని ఫ్రైయర్‌లో వేసుకుంటాం. సో, ఈ రెడీమేడ్ ఫ్రైస్ అనేది సుమారు మీకు పడేదే ఒక ప్యాకెట్ 20-25 రూపీస్ అనేది ఒక సర్వింగ్ కాస్ట్ పడతదండి. సో, మార్కెట్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ మినిమమ్ 40-50 రూపీస్ అనేది అమ్ముకుంటారు. సో, ఒక సర్వింగ్ అంటే 100 గ్రాములండి. సో, 100 గ్రామ్స్ మనకు పడేది రూ. 25. అది అమ్మేది 40-50, 60 ఇంకా డిపెండ్స్ లొకేషన్ బట్టి 100 గూడా అమ్ముతారు. సో, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు సొంతగా చేసుకోవాలంటే మా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయండి. ఇదొక మోడలు అండ్ ఇదొక మోడల్. ఇది ఎకానమీ మోడల్. ఇది కొద్దిగా స్టాండర్డ్ మోడల్ అండి. సో, దీనిలో కటింగ్ సైజులు ఉంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్‌లో. ఇప్పుడు ఈ బ్లేడ్ చూడండి. ఈ బ్లేడ్‌లో ఈ సైజులండి. డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇదిగోండి. ఇదొక సైజు. అండ్ నెక్స్ట్ ఇదొక సైజు. సో, ఈ సైజ్ చూస్తే ఇది 7 కట్ అండి. 7 ఎంఎం. 7 ఎంఎం అంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఇది. ఈ ఒక ముక్క. నెక్స్ట్ ఇది 9 ఎంఎం. సుమారు 1 సెంటీమీటర్ లెక్క ఇది. అండ్ ఇదొచ్చేసి 12 ఎంఎం అండి. సో, ఈ 3 జనరల్‌గా ఏంటంటే స్టాండర్డ్ సైజులండి. ఇదిగోండి. ఈ బ్లాక్ గూడా అలానే మారుతది. చూసారు గదా! ఇదిగోండి. బ్లాక్ గూడా అలానే మారుతది. సో, మార్కెట్‌లో గూడా పెద్ద కంపెనీస్ గూడా కట్స్ ఇస్తారనమాట. 12 కట్, 9 కట్, 7 కట్ ఇలా కట్స్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో, కొంతమంది లావుగా తిన్నట్టుంటది ఫ్రెంచ్ ఫ్రైస్. కొన్ని సన్నగా తిన్నట్టుంటది. సో, డిఫరెంట్ బ్రాండ్స్ మీకు మార్కెట్‌లో ఈ ఫ్రాంచైజ్ బ్రాండ్స్ డిఫరెంట్ కట్స్ అనేది వాళ్ళ స్టైల్ బట్టి చూజ్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు చీజీ ఫ్రైస్ అని వేస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మీద బాగా మైనీస్, చీజ్ వేస్తారు గదా! అయ్యేసినప్పుడు థిక్‌నెస్ ఉన్నయి ప్రిఫర్ జేస్తారు. ఎందుకంటే ఆ జ్యూసీ ఆ ఫ్రైస్‌తో బావుంటదని. రెగ్యులర్ ఫ్రైస్ వచ్చేసి 9 కట్ అనేది ఇప్పుడు ఇది ఉంది గదా! 9 కట్ అనేది వాడతారండి. సో, ఈ మెకానిజం చూడండి. జస్ట్ ఇక్కడ పొటాటో పెడతారు. పెట్టి ఇదిగోండి నొక్కినప్పుడు ముందుకి ప్రెస్ అవుద్ది. సో, ఈ మోడల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే గోడకు బిగించుకోవాలండి. ఇలా. ఇలా గోడకు బిగించుకుంటే మనకి స్ట్రెంత్ ఈజీ అవుద్ది ఇలా కొడతానికి. అదే ఇలా పెట్టి ఇలా కొట్టాలనుకోండి కష్టం. ఇలా గోడకు బిగిచ్చేసుకొని ఇలా కిందకి కొడుతూ ఉంటారనమాట. అండ్ దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఏంటంటే స్పెషల్ పొటాటోస్ వాడతారండి. మన రెగ్యులర్ పొటాటోస్ కాదు దీనికి. అంటే వాటర్ తక్కువున్న పొటాటోస్ అమ్ముతారండి. ఆ వాటర్ తక్కువున్న పొటాటోస్ మనం కట్ చేసుకొని దీనికి ప్రాసెస్ ఉంటది. సింపుల్ ప్రాసెస్సే. దాన్ని ఒక నీళ్ళల్లో నానేసి తర్వాత ఒక వేపేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఫ్రోజన్ అయిపోతాయి. ఫ్రోజన్ అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే నంబర్ 1గా అనేది టేస్ట్ ఉంటది. డైరెక్ట్‌గా మనం కట్ చేసేసామనుకోండి అంత టేస్ట్ ఉండదు. అంటే ఆ తెల్లదనం ఉండదనమాట. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా కట్ చేసేయాలంటే మసాలాల ముంచి అంటే ఒక మసాలా వాటర్ అంటే కొద్దిగా పిండండి. సమ్ కైండ్ ఆఫ్ మనం ఇప్పుడు పకోడీస్ అయి ఎలా ఏస్తాం. అలా ఆ ఫ్రైస్‌ని పిండిలో ముంచి ఫ్రై చేసామనుకోండి డైరెక్ట్‌గా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని వేయించుకోవచ్చనమాట. పొటాటో గ్రేడ్ అనేది దీనిలో ఇంపార్టెంట్. ఏ కైండ్ ఆఫ్ పొటాటో గ్రేడ్ తీసుకోండి అంత పర్ఫెక్ట్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి. ఇప్పుడు ఈ మోడల్ ఉందనుకోండి దీనిలోనూ 3 కైండ్స్ ఆఫ్ కట్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు సింపుల్‌గా. ఇది అల్యూమినియం లెగ్స్ ఇచ్చామండి దీనికి. ఇదిగోండి. హై స్ట్రెంత్ అల్యూమినియం లెగ్స్ ఇవి. అండ్ ఇదొచ్చేసి ఎస్ఎస్. ఇది మెకానిజం ఇలా ఈజీ అండి ఇదిగోండి. ఇలా కొడతాం, ఇలా పెడతాం, కొడతాం, పెడతాం. సో, 2 గుడ్ మోడల్సే. మీ వీలు బట్టి ఒకవేళ పర్మనెంట్ లొకేషన్ అనుకోండి, ఇలాంటిది కొనుక్కొని గోడకు ఫిక్స్ చేసుకోవటమే. ఇదవుతే ఎక్కడ పడితే అక్కడ మీరు తీసుకెళ్ళొచ్చు. అండ్ మీరు సొంతగా చేసుకున్నారనుకోండి 100 గ్రాములే గదా! 100 గ్రాములు ఎంత అవుతాయండి కేజీ పొటాటోకి సుమారు
తొక్క తీసి ఇవన్నీ తీయగా 8 నుంచి 9 సర్వింగ్లు చేసుకోవచ్చండి ఒక కేజీ పొటాటోతో. అదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ సేల్ ప్రైస్ కూడా మీరు తక్కువ పెట్టుకోవచ్చు కదా, అలా 50 రూపాయలే పెట్టక్కల్లా మీరు ఈవెన్ 25-30 రూపాయలు పెట్టుకున్నా మీకు అనేది వర్కౌట్ అవుతుంది, సేల్ అనేది బాగుంటుంది. అండ్ సైడ్స్ కింద కూడా ఇవ్వచ్చుకోవచ్చు. ఆల్రెడీ మీ రెస్టారెంట్ ఉంది, ప్రతి ఫుడ్కి సైడ్స్ ఇచ్చుకోవచ్చు. పిజ్జాకి విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్కి ఫ్రెంచ్ ఫ్రైస్, ఈవెన్ ఇప్పుడు డిఫరెంట్ రైసెస్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కాంబోస్ ఇస్తున్నారండి. సో తక్కువగా కాంబోస్ ఇచ్చుకోవడానికి మీకు అనేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కట్టర్స్తోనే కాకుండా మా దగ్గర ఫ్లవర్ ఆనియన్ కట్టర్స్, లాంగ్ ఫ్రైస్, స్ప్రింగ్ పొటాటో కట్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కట్టర్స్ ఉంటాయండి. ఇదిగోండి, ఇది మాన్యువల్ స్ప్రింగ్ పొటాటో కట్టర్. అండ్ డిఫరెంట్ బిజినెస్ ఆప్షన్స్ గురించి మా స్టోర్కి విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.